హలో చేతు ఉన్నావా? హా, ఉన్నా 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 ప్లీజ్ రా, ఐమ్ సారీ. ఒక్కసారి మీట్ అవుదాం. ఇంకేముంది ఋతు మీట్ అవ్వడానికి? అంతా ఆ రోజు అయిపోయింది కదా. ఇప్పుడు నేను కలిసి నా వల్ల కాదు ఋతు. ప్లీజ్, ఐ కాంట్ డూ ఇట్. ఐ నో నువ్వెంత హర్ట్ అయి ఉంటావో. ఐ కెన్ అండర్స్టాండ్. సారీ ఋతు, నా వల్ల కాదు, అర్థం చేసుకో. ప్లీజ్ రా, జస్ట్ ఒక్కసారి మీట్ అవుదాం. ఆ తర్వాత నీ ఇష్టం. ఐమ్ సారీ ఫర్ ఎవ్రీథింగ్ చేతు. ఐమ్ రియలీ సారీ రా. సరే, నేను అలా చేసి ఉండకూడదు. ఇట్ డజంట్ మ్యాటర్ ఎనీమోర్. ఇంకొకసారి ఆలోచించురా. అదంతా నేను చేసింది మా నాన్న కోసం. తర్వాత రియలైజ్ అయ్యాను, ఐ కాంట్ రియలీ లివ్ వితౌట్ యూ అని. ఏం నటిస్తున్నావే? సచ్ టెరిఫిక్ యాక్టర్ యు ఆర్. నీతోనే మాట్లాడేది. ఇప్పుడు ఇదంతా నా వల్ల కాదు ఋతు. మై హార్ట్ ఈస్ నాట్ రెడీ ఫర్ దిస్ అగైన్. ఏ ఎందుకు? ఐ డోంట్ ఫీల్ సేమ్ ఎనీమోర్ అబౌట్ యూ అండ్ అబౌట్ అస్. ఒక్క మిస్టేక్ ఏదో అయిందిరా, లెట్ ఇట్ గో. సారీ చెప్తున్నాను కదా, ఇంకొక ఛాన్స్ ఇవ్వలేవా నాకు? సరే, ఇప్పుడు ఇదంతా మర్చిపోయినా మీ నాన్నని ఫేస్ చేయడం నా వల్ల కాదు. అన్నబద్ధాలు చెప్పి రేపు మీ ఇంటికి వచ్చి నేను పెళ్లి చేసుకుని ఆయన ముందు తిరగడం నా వల్ల కాదు ఋతు. నీ ప్రాబ్లం అదే అయితే నేను మాట్లాడతా. నేను ఒప్పిస్తాను నాన్నతోని. ఈ ప్లాన్ అంతా చేసింది నేను, వాడికేం సంబంధం లేదని చెప్పి నేను ఒప్పిస్తా. తినమ్మ, ఇదేంటి అన్నిటికీ సొల్యూషన్ ఎత్తుక్కుంటుంది. ఇలా సాఫ్ట్గా అయితే కష్టం. ఇదిగో, ఇదంతా నా వల్ల కాదు. ఐ స్టిల్ లవ్ యూ బట్ ఐ కాంట్ డూ దిస్. చేతు, ట్రై టు అండర్స్టాండ్ ఒక్కసారి. ఇంక ఈ కాన్వర్సేషన్ వద్దు ఋతు. ఐ హోప్ యూ అండర్స్టాండ్. బాయ్, టేక్ కేర్. చేతు, లిజన్ లిజన్, నేను చెప్పేది విను. అమ్మో, కొంచెం ఉంటే దొరికిపోయామండి. సో ఫైనలీ ఒక రైట్ డెసిషన్ తీసుకున్నావు అనమాట. కొంచెం అలానే అనుకోవచ్చు. ఋతుకి ఏం చెప్పావు? నేనేం చెప్పలేదు. నేనున్న సిచ్యువేషన్ తనకు క్రియేట్ చేసా, ఎలా రియాక్ట్ అవుతుందో చూద్దామని. తన్నే చూస్ చేసుకుంది, నన్ను నేను చూస్ చేసుకోవాల్సి వచ్చింది. ఇంట్రెస్టింగ్. 1 సెకండ్. హలో. హాయ్ రా, అమ్మని ఇప్పుడే అత్తవాళ్ళ డ్రాప్ చేశాను. ఫ్రీగా ఉంటే కలుద్దామని కాల్ చేశాను. వీడేంటి ఇక్కడున్నాడు? వీడి వల్లనే ఇదంతా జరిగింది. నేను మ్యాగీతో బయటకు వచ్చాను రా. మన రెగ్యులర్ క్యాఫేలోనే. నువ్వు ఇక్కడికి వచ్చేయి, కలిసి వెళ్దాం. ఓకే. అస్సలు వదలను. ఏం ఆలోచిస్తున్నావు? అలా ఏం లేదు, ఏదో అలా ఆలోచిస్తూ జోనౌట్ అయిపోయాను. ఈ గ్యాప్లో జోన్ అవుట్ అయ్యే అంతలాగా ఏంటా థాట్స్? అంటే ఐ జస్ట్ రియలైజ్ నువ్వు నా కోసం ఋతుని వదిలేయడానికి రెడీ అయ్యావు కదా. సో ఫ్యూచర్లో మనం యూఎస్ వెళ్ళిన తర్వాత వాట్ ఇఫ్ యూ ఫైండ్ అ బెటర్ గర్ల్ దేర్? హే, ఏం మాట్లాడుతున్నావు? నేనేం నీకోసం తను డమ్ చేయలేదు. తను ఎన్ఆర్ఐ సంబంధం రాగానే సెల్ఫిష్గా ఆలోచించింది. అందుకే నన్ను నేను చూస్ చేసుకున్నా, అంతే. నాకున్న ప్రాక్టికల్ మైండ్ సెట్కి ఈ సెల్ఫిష్ వరల్డ్లో నన్ను ఎలా నమ్మమంటావు? అండర్స్టాండబుల్. బట్ మ్యాగీ, నీతో ఉన్నంత వరకు హానెస్ట్గానే ఉన్నా కదా త్రూఅవుట్ ద ప్రాసెస్. ఋతుతో కూడా ఆనెస్ట్గానే ఉండుంటావు కదా, అంటిల్ యూ ఫౌండ్ అ బెటర్ ఆపర్చునిటీ. బట్ ఆ సిచ్యువేషన్ వేరు, ఈ సిచ్యువేషన్ వేరు కదా. ఐ మీన్ డిఫరెన్స్ ఉంది కదా. బట్ సేమ్ పర్సన్ కదా. అవును. హాయ్ రా. హాయ్ రా. వాట్సాప్? వీడు నా ఫ్రెండ్ శరత్. Hi. శరత్, మ్యాగీ. యూ గైస్ క్యారీ ఆన్, నేను పక్క సరే, టేబుల్ ఓకే రా. చేస్తాను. తనకు కావాల్సింది చూస్ చేసుకుంది, నేను నాకు కావాల్సింది చూస్ చేసుకున్నా, అంతే. కొంచెమైనా సిగ్గుందా లేదా నీకు? ప్రాక్టికాలిటీ తొక్క తోటకూర అని
లాస్ట్కి ఎన్ఆర్ఐ గ్రీన్ కార్డ్ అని హ్యాండ్ ఇస్తావా? ఆ, ఈ వాయిస్ ఎక్కడో విన్నట్టుంది. నీతోనే మాట్లాడేది, అటు చూస్తావేంటి? నువ్వేంటి ఇక్కడ? ఆ అమ్మాయి ఎవరు? వెయిట్, వాట్? అంటే ఇదంతా హౌ కెన్ యూ డూ దిస్ టు మీ? కొంచెం కూడా సిగ్గుగా అనిపించట్లేదా ఇలా చేయడానికి? చూస్తున్నావేంటి? ఎందుకేం మాట్లాడట్లేదు? ఛీ, నేను నీ నుంచి అసలు ఎక్స్పెక్టే చేయలేదు. ఓ అక్క, హోల్డ్ ఆన్. కొంచెం ఓవర్గా అనిపించట్లేదా నీకు ఇదంతా? మొత్తం నేను చేసినట్టు మాట్లాడుతున్నావు, నువ్వు చేసింది మర్చిపోయావా? స్మోక్ చేస్తావా? యాక్చువల్లీ చేయను. ఎప్పుడైనా పార్టీస్కి వెళ్ళినప్పుడు క్యాజువల్గా స్మోక్ చేయను. కెన్ ఐ స్మోక్? ఇస్ దట్ ఓకే? యా, షూర్. ఇందులో నేనేం చేశాను? మొత్తం అంతా నువ్వు చేస్తే. సరే, అంతా నేనే చేశాను అనుకుందాం. మరి నువ్వేం చేసావు? ఎన్ఆర్ఐ సంబంధం రాగానే బెటర్ లైఫ్ బెటర్ ప్యాకేజ్ అని నన్ను వదిలేడానికి రెడీ అయిపోయావు కదా. సరే, నేను అలానే చేశాను అనుకుందాం. నీ మనసులో నన్ను వదిలేయాలన్న థాట్ లేకుండా ఇదంతా ప్లాన్ చేస్తావా? బట్ ఐ వాస్ 50-50. నువ్వు ఎలా రియాక్ట్ అవుతో చూద్దాం అనుకున్నా అంతే. బట్ నువ్వు వదిలేయాలని డిసైడ్ అయ్యావు. మీ నాన్నతో కలిసి నైస్గా ప్లాన్ చేసి నాకు బ్రేకప్ చెప్దామని డిసైడ్ అయ్యావు కదా. అప్పుడే కదా నేను అక్కడ ఎస్ చెప్పింది. బట్ స్టిల్ ఇట్స్ యువర్ మిస్టేక్. యూ మెస్డ్ అప్ ఎవ్రీథింగ్. యుఎస్లో ఎక్కడుండేది మీరు? న్యూయార్క్లో. అవునా, నేను కూడా అక్కడే. రియలీ? అక్కడ మోస్ట్ ఆఫ్ ద తెలుగు కమ్యూనిటీ నాకు తెలుసు. హౌ కమ్ ఐ డెంట్ సీ యూ? నేను రీసెంట్గా షిఫ్ట్ అయ్యాను. ఇంతకుముందు బోస్టన్లో ఉండే. ఓ, అందుకే తెలీదు. సరే, ఇద్దరం ఎవరి రీజన్స్ కోసం వాళ్ళు చేయాల్సింది చేసాం. ఇప్పుడు ఏం చేద్దాం చెప్పు? నువ్వు చేసిన పనికి నీ మీద వస్తున్న కోపానికి ఏం చేసినా తప్పలేదు. అనవసరంగా నీ ఎమోషన్స్ అన్ని వేస్ట్ చేసుకోకు. అవ్వాల్సిందంతా అయిపోయింది. ఇప్పుడేంటో చెప్పు. ఇంతకీ అక్కడ ఏ కంపెనీలో వర్క్ చేస్తున్నారు? నేను జేపీ మోర్గన్. మీరు? సీడ్ క్రీక్. ఓ నైస్. న్యూయార్క్లో గర్ల్ ఫ్రెండ్ ఎవరు లేరా? ఇప్పుడు ఏంటి? నీ చేతిలో మంచి ఎన్ఆర్ఐ సంబంధం ఉంది, హ్యాపీగా చేసుకొని వెళ్ళిపోతావు. దెన్ వాట్ అబౌట్ మీ? దానికి నేనేం చేస్తాను? నేనేమైనా పెళ్ళిళ్ళ పేర అయినా ఏంటి? అంతా నువ్వే చేసావు. నువ్వు అసలు ఇలా చేయకపోతే ఇదంతా అయ్యుండనే కాదు. హలో, ఇలాంటిది ఏదో పెళ్ళికి ముందే అయింది. మనం ఏంటో మనకు తెలిసొచ్చింది. కొంచెం హ్యాపీగా ఫీల్ అవ్వు. ఇదేదో పెళ్లి తర్వాత అయ్యి ఉంటే చండాలంగా ఉండేది. ఇప్పుడు ఏంటి? నీ చేతిలో ల్యాడర్ ఉంది, సరే ఒప్పుకుంటా. అయినా నీకు ఇలా కాదురా, ఎల్లా అమ్మాయికి నీ గురించి మొత్తం అంతా చెప్పేస్తాను. ఇప్పుడు కానీ నీ తిక్క కుదరదు. దానికంతా తెలుసు. నువ్వు వెళ్ళి కొత్తగా చెప్పాల్సిన అవసరం ఏం లేదు. గర్ల్ ఫ్రెండ్స్ అంటే క్యాజువల్ రిలేషన్షిప్స్, హుకప్స్ ఉండేవి. బట్ సీరియస్ రిలేషన్షిప్ అండ్ పెళ్ళి అనేలా ఏం లేదు. ఎందుకలా? I always wanted to marry someone from our native and culture. So, నైస్, గుడ్ డెసిషన్. I know. మరి మీకు బాయ్ ఫ్రెండ్ లేడా? ఇక్కడ అబ్బాయిని వెతకడం ఏంటి? ఈ కోపం, ఫ్రస్ట్రేషన్ అంతా పక్కన పెట్టి అయిందేదో అయిపోయింది. లెట్ స్టార్ట్ ఎ ఫ్రెష్ చాప్టర్. నువ్వు సేఫ్ సైడ్లో ఉన్నావనే కదా. నా పొజిషన్లో ఉంటే తెలిసేది మంట. సి, ఐ కెన్ ఫీల్ యూ, బట్ దిస్ వాట్ ఇట్ ఈస్ నౌ. రియాలిటీ యాక్సెప్ట్ చేసి అంతా మర్చిపోదాం. లెట్స్ బీ ఫ్రెండ్స్. లెట్స్ విష్ బెస్ట్ ఫర్ ఈచ్ అదర్. అవన్నీ ఏమవ్వవు. ఇప్పటికీ నీ పెళ్లి పెటాకులు అవ్వాలనే అనుకుంటున్నా. వాట్ ఐ ఆమ్ గోయింగ్ త్రూ రైట్ నౌ, ఐ వాంట్ యూ టు గో త్రూ ద సేమ్. గెట్ ఇట్? ఈవెన్ ఐ వాంటెడ్ టు గెట్ మ్యారీడ్ టు అ తెలుగు గై. కానీ అక్కడ సెటిల్ అయిన అబ్బాయి ఉంటే బాగుంటుంది అనుకున్నా, కానీ అవలా. అందుకే ఇప్పుడు ఇలా. ఇప్పుడంతా సెట్టే కదా చేతుతో? యాక్చువల్లీ నో. ఇంతకీ మీదే క్యాస్ట్? ఇంక నీతో మాట్లాడడానికి ఏం లేదు ఋతు. ఐ వాంటెడ్ టు హ్యావ్ ఎ స్మూత్ గుడ్ బై, బట్ దానికి నువ్వు రెడీ లేవని అర్థమవుతుంది. నీకు రేపు పొద్దున ఎవరైనా ఇలా చేస్తే అప్పుడు అర్థమవుతుంది మంట ఎలా ఉంటుందో. అప్పుడు నేను చూస్తా
నువ్వెంత కూల్గా గుడ్ బై చెప్తావు. ఇంక నీకు అర్థమయ్యేలా చెప్పడం నా వల్ల కాదు. నీకు అర్థం కాదు చెప్పిన. బాయ్. ఏ పోరా పో. రేపొద్దున మీ పెళ్ళైనాక మీరు యూఎస్ వెళ్ళే ఫ్లైట్ క్రాష్ అయిపోతుంది. అదే నా శాపం. వేస్ట్. మేడం బిల్ మేడం. నాకెందుకు ఇస్తున్నావు? వాళ్ళు తాగిన కాఫీకి నేను కట్టాలా? అదే మేము లాస్ట్ వర్క్ మీరే ఉన్నారు కదా అని అందుకే మీకు ఇచ్చా. నేను కట్టను. పద వాటితోనే కట్టిస్తా. ఐ థింక్ వీ మేక్ అ గుడ్ కపుల్. అంటే ప్రాక్టికల్గా ఆలోచించు. వీ లివ్ ఇన్ ద సేమ్ సిటీ. ఇద్దరం యూఎస్లోనే వర్క్ చేస్తున్నాం. సేమ్ క్యాస్ట్ కూడా. మన ఇద్దరు లైఫ్ పార్ట్నర్ ప్రిఫరెన్సెస్ కూడా కలుస్తున్నాయి. సో జస్ట్ థింక్ అబౌట్ ఇట్. వాట్ అబౌట్ చైతన్య? ముందు నీ గురించి ఆలోచించు, తర్వాత మన గురించి ఆలోచించు, ఆ తర్వాత చైతన్య గురించి ఆలోచించు. అరే శరత్, నువ్వు ఇంటికి వెళ్ళిపో. మ్యాగీతో మాట్లాడేది ఉంది. మనం రేపు కలుద్దాం. చూస్తున్నావు ఏంట్రా? ఓకే. ఇంకా మనం మాట్లాడడానికి ఏం లేదు. నేను శరత్ మాట్లాడుకున్నాం. హా? మ్యాగీ, నేను ఇంటికి వెళ్ళిపోవడం ఏంటి? నువ్వు వాడితో మాట్లాడడం ఏంటి? మీ ఇద్దరం పెళ్లి చేసుకోబోతున్నాం. మా ఇద్దరికి అంతా బాగా సెట్ అయిపోయింది. రే, ఏం మాట్లాడుతున్నారు తను? యాక్చువల్లీ తను చెప్పేది నిజమే మామ. నువ్వే కదరా మొన్న ప్రాక్టికల్గా ఆలోచించమన్నావు. ప్రాక్టికల్గా ఆలోచిస్తే ఇద్దరికి బెస్ట్ ఆప్షన్ రా. ఓ, అరగంటలో ఇంత బీపచ్చం జరిగిందా? శరత్, ఇంకా స్టార్ట్ అవుదామా? బాయ్ చైతన్య. థ్యాంక్ యూ. మ్యాగీ, ఒకసారి. సారీ మామ, హార్ట్కి తీసుకోకు. నథింగ్ పర్సనల్ రా. బై. మరి ఎంత ప్రాక్టికల్గానా? బిల్ ఎంతన్నా? 350 మ్యామ్. తీసుకో. థ్యాంక్ యూ మ్యామ్. అయ్యో, ఎంత పని జరిగిపోయింది పాపం. సాడిస్ట్ మొహం దానా? సాడిస్ట్ ముఖం దానా కాదు, జస్ట్ ప్రాక్టికాలిటీ. పర్వాలేదు, నీకు ఇంకొక ఎన్ఆర్ఐ సంబంధం నేను చూసి పెడతా. మ్యాగీ లాంటి అమ్మాయిని కూడా నేనే దగ్గరుండి వెతికి పెడతా. కంగారు పడి హార్ట్ బ్రేక్ అయిందని మందు సిగరెట్లు ఎక్కువ కొట్టేకు. హెల్త్కి మంచిది కాదు. టేక్ కేర్. నా తెలివి ఏంటో నాకే అర్థం కావట్లేదు. ఇన్ని రోజులు అందరు నాతో ఆడుకున్నారు, బట్ రివెంజ్ ప్లాట్ మాత్రం గట్టిగా ప్లాన్ చేయాలి. గుడ్ జాబ్ రుతు. కానీ నేను ఎన్ని ప్లాన్స్ వేసుకున్నా నాకెందుకు అందరు ఇలాంటి వాళ్ళు దొరుకుతారు? నో 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 నో, ఐ షుడ్ థింక్ పాజిటివ్. మంచి లైఫ్ గ్లో అప్ ఉండాలి ఆఫ్టర్ అ వెరీ బ్యాడ్ రిలేషన్షిప్. నెక్స్ట్ టైం నన్ను చూసినప్పుడు నా లైఫ్ అప్గ్రేడ్స్ చూసి పిచ్చెక్కిపోవాలి అందరూ. లైఫ్ అప్గ్రేడ్స్కి ఫస్ట్ స్టెప్ మొన్న ఏఎస్బిఎల్ ప్రాపర్టీస్ చూశాను కదా. లెట్స్ సీ వాట్ దే హ్యావ్ ఇన్ దేర్ స్టోర్. మోడర్న్ ఎమ్యూనిటీస్, స్పేషియస్ ప్రైమ్ లొకేషన్స్, ఇవన్నీ తెలిసినవే. హే, ఏఎస్బిఎల్ స్పెక్ట్రాలో అవుట్డోర్ లివింగా? ఇదేంటి? ఓ వావ్, ఇంత పెద్ద బాల్కనీసా? అందుకే దీన్ని అవుట్డోర్ లివింగ్ అంటున్నారేమో. దిస్ ఇస్ అ హోల్ స్పెషల్ స్పేస్ ఆన్ ఇట్స్ ఓన్. ఆ వ్యూ సీటింగ్కి, యాక్టివిటీస్కి మంచి అకామిడేటింగ్గా ఉంది. బాల్కనీ ఉయ్యాల కూడా వేసుకోవచ్చు. పర్ఫెక్ట్ డ్రీమ్ హోమ్ అంటే ఇలానే ఉండాలి. మీరు కూడా ప్లాన్ చేస్తున్నారా? గెట్ యువర్ గ్లో అప్ సార్టెడ్. ఇప్పుడే మీ సైట్ విజిట్ని బుక్ చేసుకోండి. లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.